వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మన కుంభమేళలో గతంలో కూడా ఆ, అనేక సార్లు ఒకసారి 30 మంది, ఒకసారి 40 మంది, ఒకసారి 200 మంది, ఒకసారి ఆ, 20 మంది, ఇలా ఎప్పుడు కుంభమేళాలు జరిగినా, ఎప్పుడు ఆ, ఇలాంటి పుష్కరాలు లాంటివి జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నా, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టినా, ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇంకా మనం ఈ తొక్కిసలాటకు గురవ్వడం, ఆ, ఓ పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఆ, ప్రజలు, భక్తులు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో పెద్ద సంఖ్యలో, వాళ్ళ తొక్కిసలాటకి గురై అక్కడ చనిపోవడం. నిన్న మౌని అమావాస్యని పురస్కరించుకొని కొంత వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఒకేసారి అక్కడ ప్రయాగ్రాజ్ లో పోటెత్తడంతో ఇక్కడ ఒక 30 మంది దాకా మళ్ళీ చనిపోవడం జరిగింది. అయితే ఆ, మనం మొన్ననే చూసాం. ఆ, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంది, ఎలాంటి ఏర్పాట్లు చేసింది. అక్కడ ఎన్నో ఆ, డ్రోన్లు ఉపయోగించి, కొత్త కొత్త టెక్నాలజీలు ఉపయోగించి, ఆక్సిజన్ ప్లాంట్లు ఉపయోగించి, ఎవరికి ఏం జరగకుండా ఎన్ని భద్రతలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి తలెత్తుతూనే ఉన్నాయి. అయితే దీని మీద ప్రభుత్వాలు ఆ, ఇంకా ఇంకా భద్రతా ఏర్పాట్లు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, ఇక్కడ ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ పదే పదే ఇదే రిపీట్ అవుతుంది సార్. సో దీని మీద అసలు ఎలాంటి చర్యలు ఇంకా ప్రభుత్వాలు మెరుగుపరుచుకోవాలంటారు? చాలా విషాదకరం. మొట్టమొదటిగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేద్దాం. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే దానికి క్షతగాత్రులు లేరో తొందరగా కోలుకోవాలని ఆశిద్దామండి. ఆ, రెండోది, నాకు నిన్న ఆదిత్యనాథ్ గారు మాట్లాడిన వీడియో చూశాను. నిజాయితీగా ఆయన బాధపడుతుంటే రాజకీయ నాయకులు కంటి తుడుపు బాధపడతారు. నిజాయితీగా మనసు గుండె లోపల నుంచి వచ్చిన బాధ. ఆయన నిజాయితీగా బాధపడ్డారు. రాజకీయాలు పక్కన పెడతాం ఒక నిమిషం. ఈ విషయంలో బాధపడ్డారు. డెఫినెట్ గా దాన్ని చింతించారు. ఆనెస్ట్ గానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ కావాలని చేయలేవండి. నిర్లక్ష్యం అనేది చేసిన అనేది ఒక ఆలోపనలు వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల నిర్లక్ష్యం ఉంటుంది. పర్ఫెక్ట్ గా మనది సిస్టమేటిక్ అనేది. ఎందుకంటే ఇవాళ అమెరికా కానీ మిగతా కంట్రీస్ లో కానీ అలాగే కొన్ని చోట్ల కానీ చాలా పద్ధతి కడతారు. ఇక్కడ క్రౌడ్ తమ యొక్క ఆతృత కొద్దీ, ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఏంటండి? అది చాలా దారుణమైన సంఘటన. వారికి సంతాపం ప్రకటిద్దాం. డెఫినెట్ గా వాళ్ళ తరఫున కుటుంబాలకి, వాళ్ళ వాళ్ళ తరఫున మనం అండగా ఉండాలి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈ తోసుకెళ్లేది, తర్వాత ఒక పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చేసి తమ పంపించమని అడగటం, ఎన్ని ఆరోపణలు చూసాం మనం. ఎవరు చనిపోయారు? అమాయకులు చనిపోయారు. ఆ కేసు పక్కన పడిపోద్ది. ఆ ఒక్కరోజు క్షమాపణ చెప్పేస్తారు, అయిపోద్ది. ఆ తోపించిన దానికి ఎవరు బాధ్యులు అనేది కుదరదన్నమాట, బయటికి రావడానికి వీల్లేదన్నమాట అనే విధంగా ఉంటాయా? ప్రశ్నిస్తున్నాం. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ ఇష్యూ. కుంభమేళలో 1954లో అది చాలా ప్రమాదం సంభవించింది. యాక్చువల్గా ఆ రోజు సరే, కొన్ని పత్రికలు ఏమి ఇచ్చినా 800 మంది 900 మంది చనిపోయారని మిగతా చెప్తున్న నేపథ్యంలో, ఆ తర్వాత కూడా మొన్న సాధు దానికి ఒక 100 మంది చనిపోయారు ప్రయాగ్రాజ్ దగ్గర. అలాగే మిగతా చోట్ల చూసాం. మన గోదావరి పుష్కరాలు 29 మంది చనిపోయారు. అది మాత్రం ఆ రోజున అడ్వైజర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఘాట్ని మార్చడం, కొంతమంది ప్రవాచకులు ఏదో మన ప్రవచనాలు చెప్తారు కదా, వీళ్ళు కూడా దిక్కుమాల గైడెన్స్ ఇవ్వటం. వాళ్ళ విచారణే ఉండదు వాళ్ళ మీద. చాలా బాధగా ఉంటుందండి. వీళ్ళు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. సరే, గతం గత అనుకుంటే, వాళ్ళ అఖండ సాధు ఏదైతే ఉందో మౌనమాస రోజున ఉదయం తెల్లవారుజామున పెట్టాల్సింది, తెల్లవారుజామున ఆకాశంలో పూలతో హెలికాప్టర్లో కూడా వేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. పోస్ట్ పోన్ చేశారు మధ్యాహ్నం. అక్కడ ఇంత లక్షల మంది, నేను ఒకటి అంటే మళ్ళీ ఒక హిందూగా ఇలా అన్నాను కాదండి. ఆ, ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమంది విమర్శిస్తున్నారు అంటే మిగతా చోట్ల లేవా అని.
సౌదీ అరేబియా వెళ్ళట్లేదా? నేను ఎక్కడికన్నా సరే భగవంతుని పవిత్రంగా మనం ఆరాధిస్తే ఒక ఆధ్యాత్మికవాదన కూర్చుంటే ఏంటండి మిగతా వాళ్ళు వెళ్ళే వాళ్ళ మనోభావాన్ని నేనేం గాయపరచట్లేదు. సరే కొంతమంది మాట్లాడుతున్నారు, అక్కడే వెళ్తా ఉంటారు, అక్కడే చూసి తప్పదు కదండి, వచ్చేస్తారు. అక్కడే అక్కడే ఉంటుంది అయినా మిగతా వాళ్ళు ఎవరన్నా సరే, ఇక్కడ ఏ మతస్థులైనా సరే, ఏదో కొబ్బరి నూనె అయితే ఇంకో మతం, కలర్ నూనె అయితే ఇది అయిపోతుంది, ఏదో ఇవన్నీ కూడా ఇప్పుడు గొప్ప పవిత్రతో ఒక సన్మార్గంలో నడవాలని పెట్టిన మతాల విషయంలో పెనుపోకట్లు, మూఢనమ్మకాలు నమ్మటం. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనం అంటే ఏంటి, అన్ని లక్షల మంది, దాదాపు 1,00,000 మంది వస్తూ ఉంటే వీళ్ళ ఆతృత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీళ్ళ ఆతృత కూడా ఉంటుంది కదండి. అందుకని మనం చెప్పాల్సిన ప్రభుత్వానికి సరైన రక్షణ చర్యలు ఇంకా తీసుకొని బ్యారికేడ్స్ బ్యాక్ చేసి ముందుకు వెళ్ళిపోవడానికి కాకుండా ముందర వాళ్ళ సేఫ్టీ రక్షణ తీసుకొని మొట్టమొదటిగా ప్రభుత్వానికి చెప్పాలి. తర్వాత వెళ్ళే వాళ్ళకి కూడా ఏంటండి, ఒక అరగంట ఆలస్యం అవుతుంది, అక్కడ దాకా వెళ్ళి వచ్చేసేది పాపం ఎక్కడి నుంచో కేరళ కర్ణాటక నుంచి వెళ్ళి ఎన్నెన్ని ట్రైన్లు మారి దాదాపు 48 గంటలు, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కూడా అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చి వెళ్ళినాడు, 2 గంటలు ఆగలేదా? అంటే నేను వీళ్ళని తప్పుపడతాను, ఖచ్చితంగా ప్రభుత్వానికి మొదటి లోపం అయితే రెండో లోపం వీళ్ళది కదా. ఎవరి భద్రత సిస్టమేటిక్. వాళ్ళు చూసుకోవాలి కదా సార్. అలాంటి మీరు మరి మతద్రోహిగా ముద్దేస్తారు. ఉమ్. అందువల్ల ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లనే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కమిటీ తీర్మానం చేసింది, ఇప్పుడు తాజాగా నిన్న, వచ్చే 3 వారాలు ఎక్కువగా రావద్దు, మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నారు అని చెప్పి కమిటీ కూడా ఆ, ఇచ్చిందండి, ఒక పిలుపు ఇచ్చింది. దయచేసి దీన్ని పరిగణనలో పెట్టుకోండి. ప్రస్తుతం అక్కడ వ్యాపారం సాగుతుంది, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అంట. ప్రభుత్వాలు ఒక ఒక చోట స్టాల్ పెట్టుకోవటానికి ఆ, 5,000, 10,000 నుంచి 30,000, 70,000 కూడా కొంత నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చింది. ఇది వేరే మనం రాసింది, మన పత్రికలు, దక్షిణాది పత్రికలు రాసింది కాదు. ఉత్తర మహాకుంభమేళాలో అంతా ఉత్తర భారతీయ కుంభమేళా కింద ఫేమస్, దక్షిణాది కూడా వెళ్ళినా సరే దాన్ని మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా తయారయ్యారు. తప్పదు ఇది, ఆ, ఆధ్యాత్మిక మార్కెటింగ్ అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఒక ఫీలింగ్, అది ఫీలింగ్ మనం కొలవలేమండి. నమ్మకం, ఒక విశ్వాసం ఉంది, విశ్వాసాన్ని మనం భంగపరచడం పని లేదు. కానీ అడ్డంగా మూఢనమ్మకాలు నమ్మటమే తప్పు. అక్కడ ఈకోలియా బ్యాక్టీరియాలో ఇవాళ భయంకరంగా ఈకోలి బ్యాక్టీరియాతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? డిస్టర్బ్ డిస్టర్బ్ అయ్యి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ దీంట్లో 100కి నేను చెప్తున్నానండి, అసలు ఎలా ఉంటుందంటే యమునా నది యొక్క, మళ్ళా మీకు చెప్తున్నాను, మొన్న ఇది కొన్ని ప్లాంట్ పెట్టినా ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మాట్లాడిన వ్యాఖ్యలతో వివరిస్తూ, ఎవరన్నా ధైర్యం ఉంటే ఈ నాయకుడు మొన్న ఆయన డాన్స్ చేసి ఆ, హర్యానాలోకి వచ్చి, హర్యానా నుంచి లాస్ట్ ఢిల్లీ కలిసి దగ్గర, వీళ్ళకి ఎవరన్నా ధైర్యం ఉంటే నేను ఢిల్లీకి తీసుకెళ్తాను. ఆ యమునా నీళ్ళు ఎంత కాలుష్య కాయసారంగా మారిందంటే యమునా నది ఢిల్లీని వదిలేటప్పటికి మొత్తం ఢిల్లీ ఏంటి, అక్కడ గజియాబాద్, ఉత్తరప్రదేశ్ లో పైన ప్రాంతాలు కూడా, కింద గజియాబాద్ కాదు పక్కన మిగతా ప్రాంతాల నుంచి కూడా ఆ, ఎంత దారుణంగా పొల్యూషన్ దాంట్లో కలుస్తుందంటే నురగలండి. అసలు మనిషికి ఒకసారి స్పూన్ తీసుకుంటే చాలు ఇక శాశ్వత అనారోగ్యం వచ్చేటట్టు. మోడీ గారు అదే పట్టుకొచ్చి అమరావతి మోహన్ కొట్టారులేండి, వేరే సంగతి అది. మేము తిరిగి తీసుకెళ్లి దా ఆ నేను మోడీ గారి యొక్క ఇంటి దగ్గర వాళ్ళకి ఇంత, వాళ్ళ ఆఫీసులో అందజేశాం. మాకు డబ్బులు ఇవ్వండి, మాకు మిగతాది ఇవ్వండి, మీరు అప్పులు కాదని చెప్పి మేము ఆ రోజు నేను మన ప్రత్యేక విభజన హామీ సాధించాను. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అగైన్, ఇవాళ ప్రభుత్వాలు ఇంకా తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఆతృతతో, నేను చెప్పాను ఇంతకు 2 రోజులు 3 రోజులు కష్టపడి వెళ్ళాడు, ఇంకో 2 గంటలు ఆలస్యం అయింది, ఎక్కడికి వెళ్ళిపోద్ది? అన్నదేమో నన్ను నడిచి వెళ్ళిపోద్ది ఎక్కడికన్నా, అక్కడే ఉంటుంది. అందువల్ల అది గమనించమని చెప్పి, ఇంకా నేను మనకు డెప్త్ వెళ్ళటం అంటే అసలు ఎప్పుడు మొదలైంది, ఇది అసలు ఏనాటి నుంచి ఉందో అనేది కూడా నేను మళ్ళా చెప్తానండి. ఏదో 1,00,000 సంవత్సరాల నుంచి నమ్మద్దు. హిందూ మత పెద్దలు ఈ మధ్య, అంటే మనకి నది ఏర్పడిన 1,00,000 సంవత్సరాల నుంచి కూడా లేదు కదా, ఈ మధ్య కాలంలో అంటే రిలేటివ్లీ మిడివల్ ఏజ్ నుంచి ముందు దీన్ని పెట్టడం జరిగింది అని చెప్తా ఉన్నారు. అందువల్ల డెఫినెట్ గా ఒక విశ్వాసాన్ని గౌరవిస్తూనే మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు. అది లేకపోతే, అక్కడికి లేకపోతే జీవితం లేదు. 144 అయింది. అలాగే మన పుష్కరాలకు ఒకసారి అన్నారు, ఎప్పుడు వస్తా ఉంటారా? అసలు నది 140 ఎప్పుడు మొదలు పెట్టారు? అసలు నది ఎప్పుడు పుట్టింది?
ఇవన్నీ ప్రశ్నలు వేరే ఉంటాయి. విశ్వాసాలను గౌరవిద్దాం. డెఫినెట్ దాని గురించి ఆతురవద్దు. ఫ్లైట్ టికెట్ 1,02,000 అంట. మొన్న విజయవాడ నుంచి 1,21,000, హైదరాబాద్ నుంచి 1,02,000 ప్రయాగరాజ్కి వెళ్ళిపోయి అక్కడ అక్కడ వ్యాపారస్తుల్ని మన సెంటిమెంట్ తర్వాత తొందర ఉందండి. ఫిబ్రవరి నెల వరకు ఇబ్బంది లేదు. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, కానీ వెళ్ళకపోయినా కాంపనెంట్ లేదు. పవిత్రంగా సార్ నమ్మిన భగవంతుణ్ణి ప్రార్థించండి. ఇప్పుడు మక్కా వెళ్ళిన వాళ్ళందరూ ఆ వెళ్ళేవాళ్ళు హాజ్ యాత్రకి వెళ్ళిన హాజీ అని పిలిచేవారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఏమైనా పాపాత్ములా? హాజీలు వెళ్ళిన వాళ్ళందరూ పుణ్యాత్ములా? వాళ్ళ మునిగిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పెద్దలకు డైరెక్ట్ గా వచ్చేస్తుందా? మునగన వాళ్ళు ఏమన్నా పాపాత్ములా, లేకపోతే వాళ్ళ పెద్దలను బాధపడతారా? వెళ్ళిన వాళ్ళకి విశ్వాసాన్ని గౌరవిద్దాం. నేను అట్లా వెళ్ళిన వాళ్ళని బాధపడమాకండి. నేను చెప్తున్నానండి, మనసులో పెట్టుకోండి. పెద్దలకి మీరు చేయాల్సింది ఎక్కడా చేయండి. అందువల్ల ముక్కోటి దేవతలు ఒకేసారి వచ్చేసి దాంట్లో ఉంటారు. మనం వెళ్ళకపోతే ఓకే నమ్ముదాం, కానీ మనం వెళ్ళకపోతే కొంపలంటిపోతాయి. మన జీవితానికి ఇంకా లేదు, 140 సంవత్సరాల బతం కదా. ఏంటండి ఇదంతా? ఒక మొత్తం ఒక వరకు ఉండాలి. డెఫినెట్ గా దాన్ని గౌరవిద్దాం. హిందూ యొక్క సాంప్రదాయాలను, మూఢనమ్మకాలు తగ్గించుకుంటూ గొప్ప హిందూ సంస్కృతాలు, పవిత్ర ఆ, గోదావరి గంగా ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం మన హిందూ మతం అంటాం. మనం చూద్దాం. దయచేసి దాన్ని పాటించమని. ఫ్యూచర్లో రేపొద్దున మళ్ళీ మార్కెటింగ్ మొదలవుతుంది. నాకు అర్థం కాదు. గోదావరి పుష్కరాలకు 7 కోట్ల మంది స్నానం చేశారు. 10 కోట్లు, 2 రాష్ట్రాలు కలిపి లాస్ట్ టైం 10 కోట్ల మంది, 15 కోట్ల మంది. ఏందండి ఫిగర్లు? ఎక్కడి నుంచి వచ్చారు? పక్క నుంచి వచ్చారు. 20 కోట్లు ఏంటి? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాపులేషన్తో చేశారా? ఎందుకు ఈ మార్కెటింగ్ ఫిగర్స్? చూద్దామండి. డెఫినెట్ గా పాజిటివ్ గా ఆలోచిద్దాం. ధర్మాన్ని కాపాడుతుంది, ధర్మం మనం కాపాడుతుంది. జై హింద్, జై తెలుగు జాతి. రైట్ సార్. ధన్యవాదాలు. తిరిగి మరొక ఓకే. టాపిక్ చేస్తాను సార్. అవునండి.